హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు మధు. నాకు కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు మన ఛానల్‌లో ఎన్నో హారర్ స్టోరీస్ చెప్పుకున్నాం. మీరు ఇప్పటివరకు చూడకపోతే వెంటనే వెళ్లి చూసేయండి. ఈ రోజు నుంచి మనం అమ్మమ్మ చెప్పిన కథలు అనే మంచి కథల్ని చెప్పుకోబోతున్నాం. అనగనగా విరూపాక్షపురం అనే ఒక ఊరుండేది. ఆ ఊరిలో గరుడమ్మ అనే ఒక వయసు మళ్ళిన వితంతు ఉండేది. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే దోసలు వేసి అమ్ముతుండేది. మిగతా సమయాల్లో చుట్టుపక్కలున్న వారికి పనుల్లో సాయం చేసి వాళ్ళిచ్చే రుణము పనము పుచ్చుకునేది. పగలెన్ని పనులున్నా సాయంకాలం కాగానే తన ఇంటి అరుగుపై కూర్చుని కథలు చెప్పేది. తన కథలంటే ఆ ఊర్లో ఉన్న పిల్లలకందరికీ ఎంతో ఇష్టం. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ చెవులు కోసుకొని మరీ వినేవాళ్ళ కథలు. ఇదిలా ఉండగా ఆ ఏడాది పంటలు బాగా పండడంతో ప్రజలందరూ కలిసి పక్క గ్రామంలో ఉన్న విరూపాక్ష స్వామి కళ్యాణోత్సవాలు జరపాలని నిర్ణయించుకున్నారు. అందుకని ఉత్సాహంగా అందరూ పళ్ళు కొట్టుకొని తరలి వెళ్ళారు. గరుడమ్మను కూడా అందరూ రమ్మని చెప్పారు. కానీ గరుడమ్మ ఇలా అంది, నాకెందుకు నాయనా లేని ప్రయాస, ఇక్కడి నుండే ఒక మొక్కు మొక్కుతాను, మీరందరూ వెళ్ళి సంతోషంగా ఆ కళ్యాణోత్సవాలు జరిపిరండి అంది. అయితే ఇరుగు పొరుగు వారు తాము రావడానికి 2-3 రోజులు అవుతుంది కాబట్టి తమ ఇళ్లను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తనతో పాటు ఉండడానికి 2 పిల్లల్ని ఉంచారు. ఆ రాత్రి బాగా పొద్దుపోయింది. సన్నని దీపం వెలుగుతూ ఉంది. నిద్రపట్టని ముసలమ్మ కథ చెప్తుంటే ఆ చిన్నపిల్లలిద్దరూ వింటూ ఊకొడుతూ ఉన్నారు. ఇంతలో ఆ దారిన వెళుతున్న దొంగ వీరన్న గరుడమ్మ ఇంట్లో వెలుగు చూసి పక్కనే నిల్చొని గరుడమ్మ ఏం చెప్తుందా అని వింటూ ఉన్నాడు. గరుడమ్మ ఇలా ఒక కథ చెబుతూ చెబుతూ ఆ కథ మధ్యలో ఇలా చెప్పింది. రాజుగారి తోటలో గుండిగల కొద్దీ సంపద దేవిగ్రహం కింద ఉంది. ఆ సంగతి సేనాధిపతికి తప్ప మరెవ్వరికీ తెలియదు. దాన్ని దోచుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు సేనాధిపతి. తను ఏం చేస్తాడు అన్నది రేపు చెప్తాను అంటూ కథ రేపటికి వాయిదా వేసి నిద్రపోయింది గరుడమ్మ. చిన్నపిల్లలిద్దరూ అంతకుముందే నిద్రపోయారు. తెల్లవారింది. రాజభటులొచ్చి గరుడమ్మను పట్టుకుపోయారు. గరుడమ్మకు తనేం చేసిందో అర్థం కాక అయోమయంగా వారి వెంట నడిచింది. రాజసభలో విరూపాక్ష భూపాలుడు సింహాసనంలో ఉన్నాడు. ఎదురుగా 25 ఏళ్ల కటారి వీరన్న బంధించి ఉన్నాడు. గరుడమ్మ వచ్చి దూరంగా నిల్చుంది. ఇదిగో ప్రభు, ఈ ముసలమ్మే రాత్రి నాకు నిధి గురించి చెప్పింది అన్నాడు ఆ యువకుడు నేరం ముసలమ్మ మీదకు నెడుతూ. గరుడమ్మకంతా అర్థమైపోయింది. వీడెవడో రాత్రి తను చెప్పిన కథ విని నిజమని నమ్మి కోటలో దొంగతనానికి వచ్చాడనుకుంది. దీనికి నీ సమాధానం ఏమిటి అంటూ సైన్యాధికారి నిలదీశాడు గరుడమ్మని. గరుడమ్మ ఆలోచించింది. ఏదో ఒకటి చెప్పాలి, లేకుంటే నేరం నా మీదకి వచ్చేలా ఉంది అనుకుంది లోపల. నెమ్మదిగా వీరన్న దగ్గరికి వెళ్ళి యగాదిగా చూసింది. ప్రభు, వీడు దొంగ, దేశద్రోహి, నా బంధువు అని చెప్పి నా ఇంటి చేరాడు. ఆదరించాను. రాజుగారి కొలువులో ఉద్యోగం అన్నాడు. నమ్మాను. మగదిక్కు లేనిదాన్ని నాకు తెలిసిన నిధి రహస్యం వీనికి చెప్పి రహస్యంగా రాజుగారి చెవిని వేయమన్నా. ఇంత ద్రోహం చేస్తాడు అనుకోలేదు ప్రభు. తరతరాలుగా మీ కొలువులో విశ్వాసపాత్రులుగా పిలిచిన వంశం మాది అంది తొనక్కుండా. దీంతో దొంగ వెతుక్కుమన్నాడు. ముసలమ్మ అబద్ధమాడి ఏం చేయబోయేది వాడికి అర్థం కాలేదు. ఏమైతేనేం, మీ వల్ల మా పూర్వీకులు అమూల్య సంపద బయటపడింది ఇక్కడ. ఆ నిధి రహస్యం నీకెలా తెలుసు అంటూ రాజుగారు ప్రశ్నించారు గరుడమ్మను. అది రహస్యంగా తమకు మాత్రమే చెప్తాను ప్రభు అంది చేతులు నలుపుకుంటూ. దీంతో రాజుగారికి ఈ విషయంపై మరింత ఆసక్తి కలిగింది. సరే, దొంగతనం చేసిన ఈ యువకుణ్ణి చెరసాలలో వేయండి. ముసలమ్మను తరువాత విచారిస్తామంటూ ఆదేశించాడు రాజు. ఆ సాయంత్రం ఉద్యానవనంలో విహరిస్తున్న రాజుగారికి ముసలమ్మ విషయం గుర్తుకొచ్చింది. వెంటనే భటులను పంపి గరుడమ్మను పిలిపించాడు. నిధి గురించి అడిగాడు.
గరుడమ్మ విషయం చెప్పుకొచ్చింది. ప్రభు, తమరి తాతగారైన అనంగ భూపాల ప్రభు పరిపాలనలో మా తాతగారైన వీరూప నాయుడు సైనికుడిగా ఉండేవారట. అందమైన వాడు, ధైర్యశాలి కూడా. అప్పటి మహారాణి మా తాతగారిని తెగ మెచ్చుకునేవారట కూడా. పైగా మా తాతగారి రాకపోకలకు అంతఃపురంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా చేశారట. ఆ మహారాణి మా తాతగారికి ఇచ్చిన కానుకలు సాధనలేక స్వీకరించిన ఒక సాధారణ సైనికుని ఇంట్లో అంత సంపద ఉండటం క్షేమం కాదు కనుక వాటిని ఇక్కడే పాతి పెట్టించారంట ప్రభు, అంది ధైర్యంగా గరుడమ్మ. ఈ విషయం చెప్పడంతో రాజుగారు కొంచెం తడబడ్డాడు. అంతఃపుర రహస్యాలు మీకెలా తెలుస్తాయి ప్రభు, అంది ముక్తాయింపుగా. రాజు మాట్లాడలేదు. తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. అప్పటి మహారాణి తన నాయనమ్మ ఒక సాధారణ సైనికునికి అంతఃపురం ప్రవేశం కల్పించడమా, పైగా కానుకలు ఇవ్వడమా? ఇది అబద్ధం ఆడడానికి వీలు లేదు. సాక్ష్యంగా చాలా సంపదే దొరికింది. విచారించి నిగ్గు తేల్చడానికి ఆనాటి వారెవ్వరూ లేరు. పైగా అనవసర విచారణ వల్ల గతించిన మహారాణిపై మచ్చపడే అవకాశం ఉంది. తమ వంశ ప్రతిష్ఠకి కలంకం తెచ్చే ఈ విచారణ ఇంతటితో ముగించడమే మేలని తలిచాడు రాజు. మరుసటి రోజు సభలో దొంగకు కారాగార శిక్ష విధిస్తూ తమ పూర్వీకుల సంపద బయటకు తెచ్చిన ముసలమ్మకు కానుకలిచ్చి పంపవలసిందిగా తీర్పించాడు. రాజు ఇక సాయంత్రం తను చెప్పబోయే కథ నెమరవేసుకుంటూ సంతోషంగా ఇంటికి చేరుకుంది గరుడమ్మ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కమెంట్స్ రూపంలో మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేరు, కమెంట్ చేయండి. నెక్స్ట్ కథలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? ఇదేం బాలేదండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.